వైఎస్ఆర్ కాంతిపదం వెలుగు డిఐటిఏ కమిటీ వారు ఏపీఎంస్ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డైనమిక్ లీడర్ తోట పృథ్వీరాజ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పోతున్నామండి సార్. సార్ ఫోటోలు తీసుకునేటప్పుడు సార్ కొద్దిగా గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ మెయింటైన్ చేయండి. అదేవిధంగా కూడా తొందరగా సార్ ప్లీజ్, ఎందుకంటే లైన్ కొంచెం సమయం పాటించండి. కొద్దిగా కొద్దిగా సార్ కొద్దిగా సార్. అన్నపేట టౌన్ తర్వాత స్టార్ ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా వచ్చిన వారు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కపిలేశ్వరం ఎండిఓ మన ఎమ్మెల్సీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కపిలేశ్వరం ఎండిఓ గారు అన్న టీం సూరి ఒక టేబుల్ పెడితే కట్ చేసిన పెట్టి మళ్ళీ స్కూల్ పెడితే స్కూల్ మీద టేక్ కట్ చేసాక మళ్ళీ టూర్ తీసేస్తారు. మరి జగనన్న తోటన్న అభిమానులు అందరూ కూడా టిఫిన్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే లైన్ ఎక్కువగా ఉంది కాబట్టి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోవలసిందిగా, లైన్ క్లియర్ అయిన తర్వాత ఎదురు కానీ అందరూ కూడా మన తోటన్నకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. లైన్ ఎక్కువగా ఉంది కాబట్టి వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మనందరూ కూడా కౌన్సిలర్లు అక్కచెల్లెమ్మలు అడుగు వేస్తామంటూ మహిళా కౌన్సిలర్లు అందరూ కూడా మన తోటలకు నూతన సంవత్సర మన తోటలను నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు కౌన్సిలర్లు. మున్సిపల్ కౌన్సిలర్లు మన తోటలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. లైన్ ఎక్కువగా ఉన్నందున ఇక్కడ ఉన్నటువంటి టీం పైకి రానివ్వదు ఎవరిని కూడా. ప్లస్ అక్కచెల్లెమ్మలు కౌన్సిలర్ అక్కచెల్లెమ్మలు అందరూ కూడా తోటన్న మీ అడుగు వేస్తూ నీ వెంట మేము ఉన్నామంటూ ఆయనకి స్వాగతంతో సత్కరిస్తూ పూర్వకేతో అభినందిస్తూ పూల వర్షం కురిపిస్తున్నారు. మన శ్రీకృష్ణ అండ్ యూత్ టీం వారు గజమాలతో మన తోటలను సత్కరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు 2024 నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి
శుభాకాంక్షలు తెలుపుతూ 2023కి వీడ్కోలు పలికాం. 2024కి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాష్ట్రం ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం అంతా కూడా సంక్షేమం అభివృద్ధి అనేటువంటిది బాగా ప్రతి ఒక్కరికి అందాలనేటువంటిది కోరుకుంటూ, మరి మన రాష్ట్రంలో అనేక మంది చర్చిలు కానీ మసీదులు కానీ అదేవిధంగా దేవాలయాలు కానీ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవదేవుళ్ళందరి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన రాష్ట్రం మీద ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా అభివృద్ధి పరంగా ఉండాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను.